నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతగాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెను? మహాగణుడా, ప్రాణప్రియుడా, మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా, మీకే స్తోత్రములు స్తోత్రములు. బలహీనుడును, మీ బలముతో నింపండి, మీ శక్తితో నింపండి, మీ అభిషేకముతో ఇంతవరకు జరిగించారు. ఈ సమయంలో మీరు నిలబడి పరలోకపు యొక్క మర్మములను బయలుపరచు దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని వ్రాయబడిన వాక్య ప్రకారముగా నైనా మీరే మర్మములను మాకు బోధించండి. మీ సేవకునకు బోరగా వాడుకొని మీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడమని మా మంచి బోధకుడు అయిన బైబిల్ మిషనును బయలుపరిచిన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రకటన పరమ గీతముల ప్రకటన యైన పిదపా, ప్రకటన పరమ గీతముల ప్రకటన యైన పిదపా, మతాలు మిషనులు బైబిలు మిషనులోకి వచ్చునను మాట నెరవేరగలదు. మతాలు మిషనులు బైబిలు మిషనులోకి వచ్చునను మాట నెరవేరగలదు. దేవవాకిది అని దేవదాసు పల్కే, దేవవాకిది అని దేవదాసు పల్కే, దేవవాకిది అని దేవదాసు పల్కే. ఇన్ని మతములు మిషనులు ఇలను లేవా, ఇన్ని మతములు మిషనులు ఇలను లేవా, బైబిలు మిషను దేవుడు బయలుపరచే. ఎందుకో లోకమిది గ్రహింపవలయు, ఎందుకో లోకమిది గ్రహింపవలయు, కొన్న నాళ్ళకైన వచ్చు క్రొత్త వార్త, కొన్న నాళ్ళకైన వచ్చు క్రొత్త వార్త, కొన్న నాళ్ళకైన వచ్చు క్రొత్త వార్త. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కుడి ఉన్న మనకెల్లరకు మన ప్రభు అయిన లోకరక్షకుడైన ప్రధాన కాపరి అయిన లోకమంతటికి కాపరి అయిన మనకు కాపరి అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు మహిమ దీవెనలు ఆశీర్వాదములు మెండుగా మనకెల్లరకు దేవుడు అనుగ్రహించును గాక, ఆమేన్. జాగ్రత్తగా ఇంతవరకు ఎంతో ఆసక్తితో ప్రభువును ఆరాధించిన మీరే, ఆత్మతో సత్యముతో ఆరాధన చేసిన మీరే, ఈ సమయంలో దేవుని మాటలు కూడా ఆత్మ ఆలోచన కలిగిన వారై, బయటకు వేసిందని చిన్నపిల్లలు బంద్ అవుతుంది, ఆత్మ యొక్క అభిషేకము కలిగిన వారై ఆత్మతో నింపబడి మనస్సును ఆయన వైపు మళ్లించి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించే మనమే ఆత్మాభిషేకముతో ఆయన మాటలు జాగ్రత్తగా వినండి. ఇలా చూడాలందరూ చదువుబడిన వాక్య భాగములో
ప్రియురాలు సంఘము ప్రాణప్రియుడైన ప్రభువును అడుగుచున్న మాట, నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుతావు, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు తోలుతావు. నాతో చెప్పు, నేను ముసుగు వేసుకుని దాననై నీ జతగాన్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలను? మనసు పెట్టాలి. బయట ఉన్న వారేమి, లోపల ఉన్న వారేమి మనసు పెట్టకపోతే మాటలు మీకు అర్థం కావు. అందుకని చాలా రోజుల నుంచి పరమగీతం చెప్పకపోవడానికి కారణం అదే. మీకు అర్థం కాదని. మీ మనసు అంతా ఇలాగే ఉండాలి, ఇక్కడే ఉండాలి, దేవుని వైపు ఉండాలి. ప్రభువు మన మధ్యలో ఉన్నారు. ఎంతమంది నమ్ముచున్నారు? ఫస్ట్ లోనే పాడాం కదా, మనం ఎవరి సభకు వచ్చాము? వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి. చెప్పండి. వచ్చి వేసిన ప్రియునికి ఒక మంద ఉంది, దేవునికి ఒక మంద. ఇందాక కీర్తనల గ్రంథములో చదువుకున్నట్లుగా 78వ సంకీర్తనలో వాక్య ప్రకటనలో మనము చదువుకున్నట్లుగా ఆయన తన ప్రజలను ఎలాగూ నడిపించారో అని అక్కడ మనము చదువుకున్న మరొకసారి ఆ మాటలు చదవండి. 78వ సంకీర్తన ప్రియులారా 52వ చరణములో మనము చూస్తే, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. గొర్రెల కాపరి ఏ విధముగా మందను నడిపిస్తాడు, గొర్రెల కాపరి ఏ విధముగా మందను తోడుకొని వెళతాడు, దేవుడు కూడా ఈ లోకమునకు, ప్రపంచమునకు ఆయన ఏమై ఉన్నారంటే కాపరి, ప్రధాన కాపరి. ఆయనే కాపరి, గొర్రెలకు మంచి కాపరి. ఆయన అన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడు? ప్రాణమును పెడతాడట. ప్రాణానికి కూడా భయపడు. అందుకనే ప్రభు అంటున్నారు, ఇదిగో నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టుచున్నాను. జీతగాడేమనుకుంటాడంటే, ఒక గొర్రె పోతే పోయిందిలే, నేనెందుకు అడ్డుపడాలి? తోడేలు వచ్చిందనుకో, లేకపోతే సింహం వచ్చిందనుకో, ఎలుగుబంటి వచ్చిందనుకో, దొంగలు వచ్చారనుకో, ఎత్తుకొని పోయాలే అని జీతగాడైతే అనుకుంటాడు. కానీ నిజమైన కాపరి ఏం చేస్తాడట? గొర్రెల కొరకు తన ప్రాణమును పెడతాడు. అందుకే ఈ కాపరి ఎవరు అంటే ప్రాణము పెట్టిన కాపరి. అందుకే ఈయనను ప్రియురాలంటుంది, ఓ నా ప్రాణ ప్రియుడా. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనందరికీ ఏమై ఉన్నారంటే ప్రియమైన వారు. ఇప్పుడైతే అన్ని సెల్ ఫోన్లు వచ్చాయి కాబట్టి సెల్ ఫోన్లో హలో బాగున్నారా, హలో ఎక్కడున్నారు అని మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి మనం వెళితే అప్పుడైతే ఉత్తరం వ్రాసేవారు, లెటర్ వ్రాసేవారు. ఏమని వ్రాసేవారు?
ప్రియాతి ప్రియమైన మా అమ్మ నాన్నకు, మా తల్లిదండ్రులకు నేను వ్రాసే ఉత్తరము. ఇక్కడ నేను క్షేమముగా ఉన్నాను, మీరు కూడా బాగున్నారా? మీరు కూడా క్షేమముగా ఉన్నారా? మీరు ఎలాగున్నారు? మా అన్న కూడా హాస్టల్లో ఉండేవాడు, వృత్తిలో ఉండేవాడు, కనెక్కల్లో చదివేవాడు, ఉత్తరం రాసి పంపించేవాడు. ఆ ఉత్తరాన్ని మా నాన్న తెచ్చిరా, ఏదో ఉత్తరం వచ్చిందిరా అంటే నేను చదివేవాడిని. మా అన్న రాసేవాడు. ప్రియాతి ప్రియమైన నాన్నకు, అమ్మకు, తమ్ముళ్లకు నేను వ్రాయినది, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, మీరు కూడా క్షేమంగా ఉన్నారా? ఇదిగో నాకు పుస్తకాల కొరకు ఇంత డబ్బులు కావాలి, మీరు నాకు ఎలాగైనా పంపించండి, లేకపోతే ఎవరైనా రండి అని రాసేవారు. ఆనాటి కాలంలో ప్రియాతి ప్రియమైన తల్లిదండ్రులు, ఈ లోకములో పిల్లలైన వారికి ఎవరు ప్రియమైన వారంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రులే పిల్లలకు ప్రియమైన వారు. అలాగే పిల్లలు తల్లిదండ్రులకు ప్రియమైన వారు. అయితే మనందరికీ ప్రియమైన వారు ఒకరున్నారు. తల్లిదండ్రుల కంటే, మన బంధువుల కంటే, మన స్నేహితుల కంటే మనకు ప్రియమైన వారు ఎవరు అంటే దేవుడే. దేవుని కంటే ప్రియమైన వారు ఎవరు లేరు. అందుకే ఆయనను ప్రియుడా ప్రియుడా అనే మాట ప్రకటన గ్రంథములో వ్రాయబడింది. ఈ మాటను అపార్థము చేసుకోకూడదు, కానీ ఆత్మీయముగా మనం అర్థం చేసుకోవాలి. మనకు ప్రియాతి ప్రియమైన వారు ఎవరు అంటే మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన కంటే ప్రియమైన వారు మనకు ఎవ్వరు ఉండకూడదు. ఉన్నారంటే అది మనకు ప్రమాదమే. ప్రియులారా, అందుకనే ఇక్కడ పరమగీతములో ప్రియురాలంటుంది, నా ప్రాణ ప్రియుడా. అయితే సంఘములో దేవుని యొద్దకు వచ్చిన వారు దేవుని మూడు రీతులుగా, ప్రభు యొద్దకు వచ్చిన వారు మూడు రీతులుగా ఆయనను సంబోధించేవారు, మూడు రీతులుగా ఆయనను పిలిచేవారు కనబడతారు. మొదటిగా పిలిచేవారు ఏమిటంటే ప్రియుడు. ప్రియుడు అంటే ఈ ప్రియుడు అనే పిలిచేవారు సామాన్యమైన వరుసలో ఉన్నవారు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అప్పుడప్పుడే దేవుని యొద్దకు వచ్చేవారు, క్రొత్తగా దేవుని యొద్దకు వచ్చేవారే ఆయనను ప్రియమైన వారిగా చూస్తారు, ఆయనను ప్రియుడిగా చూస్తారు, ఆయనను గొప్పగా చూస్తారు. అయితే కొంతకాలం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవునిలో కొంత ఆత్మీయ అనుభవాన్ని కలిగిన తర్వాత, దేవునిలో వారి ఆత్మను కొంతకాలం వారు దేవునిలో వర్ధిల్లిన తర్వాత మరొక మాట వారు చెబుతారు ఏమిటంటే నా ప్రియుడు, నా దేవుడు. మీరు ఎవరి దేవుని నమ్ముకున్నారో, ఏ దేవుని నమ్మారో, దేవుడు ఏమవుతారు మీకు అంటే నా దేవుడు, మా దేవుడు అనే మాటను మనము ఎవరికైనా చెబుతాం. మా దేవుడు, నా దేవుడు. నీ దేవుడెవరు? నీ దేవుడెవరు? నీ ప్రియుడెవరు? నా ప్రియుడున్నాడు, నా దేవుడున్నారు, నాకు ప్రియమైన వాడు దేవుడే, నా ప్రియుడు. వినాలి బయట ఉన్నవారు, దయచేసి గమనించాలి. దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే పరమగీతము మొదటి అధ్యాయము 13వ వచనాన్ని, పరమగీతం మొదటి అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపురసమంతా సువాసన గలవాడు. ఇక్కడ ప్రియురాలు కొన్నిసార్లు ప్రియుడు అనే మాటను సంబోధించినట్లుగా 5వ అధ్యాయం 9వ వచనములో కొంతమంది అడుగుతున్నారు, వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? వేరే వాటికన్నా నీ దేవుని గొప్పతనమేమి అని అడుగుచు నీ ప్రియుని విశేషమేమి అనే మాట అక్కడ చూస్తూ ఉన్నాం. స్త్రీలలో అధిక సుందరి మగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ప్రియుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రియురాలు ఏమంటుందంటే నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మందిలో ఆయన, 10,000 మంది పురుషులలో ఆయనను గుర్తింపవచ్చు. ధవల వర్ణుడు, రత్న వర్ణుడు నా ప్రియుడు. ధవల వర్ణుడు, రత్న వర్ణుడు నా ప్రియుడు.
10,000 అతి శ్రేష్ఠుండు నాతడు, ధవళవర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, ధవళవర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు. 10,000 అతి శ్రేష్ఠుండు నాతడు, ఎవరాయన కిలలో తమ రూప పురుషుడు, ఎవరాయన కిలలో తమ రూప పురుషుడు, అవనీలగానతని గుర్తింపగలమ, అవనీలగానతని గుర్తింపగలమ. ఎంతో ఎంతో మురిసిపోయినాను, ఎంతో చబలు ఎంతో సుందరుడ మతాను, ఎంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడ మతాను. ధవళవర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, ధవళవర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు. 10,000 అతి శ్రేష్ఠుండు నాతడు, 10,000 అతి శ్రేష్ఠుండు నాతడు, ఎవరాయన కిలలో తమ రూప పురుషుడు, ఎవరాయన కిలలో తమ రూప పురుషుడు, అవనీలగానతని గుర్తింపగలమ, అవనీలగానతని గుర్తింపగలమ. ఎంతో అతడెంతో ఎంతో 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 సుందరుడ మతాను, ఎంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడ మతాను. నీ ప్రియుడి విశేషమేమిటి? గొప్పతనం ఏంటి? ఏంటి నీ గొప్పగా చెప్తున్నావేంటి మీరు? అందుకే అంటుంది ఏమనంటే, నా ప్రియుడు. నా ప్రియుడు ఎవరు అంటే ధవళవర్ణుడు, పరిశుద్ధమైన వారు. ఆయన కంటే పరిశుద్ధుడు ప్రపంచములో ఎవరు లేరు. ఇంకొక మాట చెబుతుంది, రక్తవర్ణుడు, నా కొరకు తన ప్రాణమునే రక్తమునే ఇచ్చిన వాడు నా ప్రియుడు, నా ప్రియుడు. అందుకనే తోమా దేవుని గురించి మాట్లాడుచు ఏమంటున్నాడు? యోహాను సువార్త 20వ అధ్యాయములో 28వ వచనములో, దావీదు సంకీర్తన 23వ సంకీర్తన 3వ వచనములో కూడా కీర్తనకారుడు ఏమన్నాడు? మొదటిగా చదవండి త్వరగా. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. ప్రియులారా గమనించాలి, తోమా సందేహముతో ఉన్నాడు. ప్రభు లేచారు అంటే, మరణించి తిరిగి లేచారంటే, చనిపోయి తిరిగి లేచారంటే తోమా నమ్మలేదు. నమ్మనందుకు తోమాతో ప్రభు ఏమన్నారంటే, నీకెందుకు సందేహము తోమా? నా యొక్క ప్రక్కలో నీ చెయ్యి పెట్టి చూడు, నా గాయాల్లో నీ వేలు పెట్టి చూడు. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోనే వేలు తాకించి చూడు. సందేహమేలా. ప్రియులారా, తోమాతో ప్రభు అన్నారు, ఎందుకు సందేహం? పెట్టి చూడు, వేలు పెట్టి చూడు, ప్రక్కలో చేయి పెట్టి చూడు. చూచిన తర్వాత ఏమన్నాడు? నా దేవా, నీవు నా దేవుడవు, నీవు నా ప్రభుడవు. నేను ఇంతవరకు నమ్మలేకపోయాను, ఇప్పుడు నేను నమ్మానయ్యా. నీ గాయాలు చూసిన తర్వాత నమ్మాను. నీవు నా దేవుడవే, నీవు నా ప్రభుడవే. రెండవ వరుస ఏమిటంటే, నా
నా దేవా, నా ప్రభువా, నా ప్రియుడా అని పిలిచేవారు. ఇక మూడవ వరుస ఏమిటంటే నా ప్రాణ ప్రియుడు. అంటే ఈ వరుసలోనికి వచ్చే వారికి, ఈ మూడవ వరుసలోనికి వచ్చేవారు ఎవరు అనంటే అన్నిటిని త్యాగం చేసేవారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని కంటే వారికి ఏది ఎక్కువ కాదు. ఏదైనా దేవుడే, దేవుని తర్వాతే ఏదైనా ఎవరైనా. అందుకనే మనందరము కూడా ఈ వరుసలోనికి రావాలి. ఇక్కడ ప్రియురాలు అంటుంది కదా, నా ప్రాణ ప్రియుడా. మనము నా ప్రియుడా అనేది కాదు, నా ప్రాణ ప్రియుడా అనే వరుసలోనికి మనము రావాలి. నా ప్రాణ ప్రియుడా అని ఎవరు పిలుస్తారు అంటే దేవుని యొక్క వాక్యములో మనము చూచినట్లయితే ప్రియులారా, మొదటిగా చదువుకున్నట్లుగా పరమగీతము 1వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడిన మాట నా ప్రాణ ప్రియుడా. ఇక్కడేమంటుంది చెప్పండి ప్రియురాలు? ప్రభునేమంటుంది? నా ప్రాణ ప్రియుడా, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రియుడా, నీవు కూడా, నీవంటే నాకంత ప్రాణమయ్యా, నా ప్రాణముతో సమానం నా ప్రాణ ప్రియుడా. అందుకే అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. శరీరానికి ప్రియుడు కాదు. శరీర ప్రియుడు అంటే భర్త కావచ్చేమో గాని ఆత్మకు ప్రియుడు, ప్రాణమునకు ప్రియుడు నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణ ప్రియుడా అని పిలిచేవారు ఎవరు అంటే రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ప్రియులను గమనించాలి. నా ప్రాణ ప్రియుడా అని పిలిచే వరుస వారే ఎవరు అంటే ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి నేను ప్రభును ప్రేమిస్తున్నాను. ప్రభు అంటే నాకు ప్రేమ. నన్ను ప్రేమించిన ప్రభువు, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అంటే నాకెంతో ప్రేమ. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ప్రియులారా, ఇందును గూర్చి వ్రాయబడిన ఏమనగా ఇందును బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలము. మేమెంచబడిన వారము, దేవుని కొరకు శ్రమ పొందేవారు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ ప్రాణ ప్రియుని విడిచిపెట్టని వారు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయనకు దూరము కాకుండా, ఇక్కడ అంటున్నాడు కదా, శ్రమ అయినను, బాధ అయినను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, కరువైనను, ఖడ్గమైనను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని మమ్మును వెడబాపలేదు. ఇందును గురించి మేము ఎవరమంటే వధకు సిద్ధమైన గొర్రెలు. యేసు గొర్రె పిల్లను నేను, వధకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వధకు తేబడిన. దినదినము చనిపోతున్నాను, దినదినము చనిపోతున్నాను. యేసుక్రీస్తును బ్రతుకుచున్నాను, యేసుక్రీస్తును బ్రతుకుచున్నాను. చప్పట్లు చప్పట్లు. యేసు గురియ బ్రతుకునా. ఇలా ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టని వారే. ప్రభు వారికి ఎవరు అంటే ప్రాణప్రియుడే. ఏమైతేనేమి, నేను చనిపోతేనేమి, నా ప్రాణం పోతేనేమి, నా దేవుడు నేను విడిచిపెట్టి బ్రతకగలనా, నా దేవుడు లేకుండా నేను జీవించగలనా అనే ఆ స్థితి కలిగిన వారే ప్రాణప్రియుడా అని పిలిచేవారు. ఆ వరుసలో ఉన్నవాడే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మమ్మల్ని ఎవరు వెడబాపుతారు? ఆ తర్వాత అంటాడు, ఆ తర్వాత అక్కడే కంటిన్యూ చేయండి. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా
మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నమైనను రాబోగునమైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదని రుడిగా నమ్ముచున్నాం. ప్రియుని వరుసలో ఉన్న వారే చెప్పే మాట, ఒకవేళ మరణం వచ్చినా, దేవదూతలైనా, ప్రధానులైనా, అధికారులైనా మమ్మల్ని ఎడబాపలేరు. క్రీస్తు ప్రేమ నుండి మాకు ఆయన అంటే అంత ప్రేమ. ప్రియులారా, ఈ మాట చెప్పే స్థితి కలిగిన వారే రేపు ఆయన వచ్చినప్పుడు, నేడో రేపో ప్రభు వచ్చినప్పుడు మేఘములోనికి వెళ్ళగలరు. ప్రియుడు అని చెప్పేవారు వెళ్ళలేరు, నా ప్రియుడు అని చెప్పేవారు వెళ్ళలేరు. కానీ నా ప్రాణ ప్రియుడు అనే వరుసలోనికి రావాలంటే అన్నిటికంటే మొదటి స్థానం దేవునికి. ఇక్కడ అంటున్నాడు కదా, మరణమైన మాకు మరణం వచ్చినా మేము దేవుని విడిచిపెట్టను. ఆ మాట వ్రాయడమే కాకుండా ఆయన జీవితంలో జరిగించారు. శరచ్ఛేదనము చేయబడ్డాడు. రోమా చక్రవర్తులే ఇదిగో పౌలును నిలబెట్టి అంటున్నారు, నీవు క్రీస్తు ప్రేమను ప్రకటించకుండా మానేయాలి. ఒకవేళ నీవు మానలేదంటే నీ తల నరికేస్తాను. అయితే అంటాడు, ఆ ప్రేమను గురించి ప్రకటించకుండా మేము ఉండలేము. ఎందుకంటే ఆయన మా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన కోసం మేము చనిపోవడం అంతకంటే భాగ్యమా? చేసుకోండి. తలనే క్రీస్తు కొరకు త్యాగము చేసిన పౌలు భక్తుడు రాసే మాటలు ఇవి. మరణమైనా, ఖడ్గమైనా, కరువైనా, వస్త్రహీనతైనా ఎన్నో శ్రమలు పొందాడు. ఏ నేరము లేకుండా చెరసాల్లో వేయబడ్డాడు. ఏ నేరము లేకుండా పెద్దములతో కొట్టించుకున్నాడు. ఏ నేరము లేకుండా ఎన్నో అవమానాలు, రాళ్ల దెబ్బలు తిన్నాడు. ఇవన్నీ భరించిన పౌలు అంటున్నాడు, ఆ ప్రేమ నుండి, నా ప్రాణ ప్రియుని ప్రేమ నుండి నన్ను ఎవరు ఎడబాపలేరు. కనుక ప్రియులారా, ఈ మాటను బట్టి చెప్పే మాట ఏంటంటే, నిజముగా దేవుని ప్రేమించేవారు ఏదైనా దేవుని కొరకు చేస్తారు, ఎంతైనా చేస్తారు. ఆ మాటను కూడా పౌలు భక్తుడు తెలియజేస్తూ అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనములో తనకు సహకారం చేసిన వారు, అంటే తన సేవకు, తన అనుభవములో తనకు సహకారం చేసిన వారి పేర్లను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చదవండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయండి. నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సేవా జీవితంలో అనేక మంది ఆయనకు సహకారం చేశారు. పౌలు భక్తులతో పాటు వారు కూడా శ్రమ పొందారు, వారు కూడా అనిపించుకున్నారు ఎంతో మంది. అందుకే సహకారులను ఏనాడు మర్చిపోకూడదు, దేవుని మర్చిపోకూడదు. దేవుని నామములో దేవుని సేవకునికి సహకారం చేసిన వారిని ఏనాడు మర్చిపోకూడదు. నా జీవితంలో ఎందరో, ఈ 17 సంవత్సరాల అనుభవంలో ఎందరో సహకారం. ఈరోజు ఈ సేవ నేనే చేస్తున్నానంటే తప్పు, అది దేవుడే ఉండి నడిపిస్తున్నాడు. అయితే ఈ సేవకు సహకారులు కూడా ఉన్నారు. సేవకు వచ్చిన ఆరంభంలో ఎంతో మంది సహకారము, గోడె హాల్లో కావచ్చు, ఆరంభంలో ఎందరో సహకారం. అయితే సహకారం చేసి వారు మరలా వెనక్కి తీసుకున్నారు. వారికి ప్రతిఫలం లేదు, కానీ వాళ్ళు ఎంతో సహకారం చేస్తారు. వారిని గురించి చెప్పాలి, చెప్పినా కూడా ఫలితం లేదు. కారణం ఏంటంటే వారి సహకారం అంతా మరలా వెనక్కే తీసుకొని వట్టి చేతులతో పంపించారు. చేసినట్లా చేయనట్లా, చేసి కూడా ప్రయోజనం లేనట్లు. బళ్ళారులో ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు చక్రయ్య. ఇప్పుడు లేడు. ఆయనకు ఎయిడ్స్ వ్యాధి ఉండేది.
మరణంచుల్లోనికి వెళ్ళిపోయాడు. ఎంతో మరణంచుల్లోనికి వెళ్ళిపోయిన ఆ కుమారుని ప్రార్థన చేయగా శ్రీరాంపురం కాలనీలో ఉండేవాడు. దేవుడు ఆ కుమారుని బ్రతికించాడు. నేను అప్పుడు ఆరంభంలో ఇంకా వివాహం కాలేదు. నాకు బళ్ళారికి వస్తే, ఆరాధనకు వస్తే ఎవరైనా ప్రార్థన చేయించుకోవడానికి పిలిచారనుకోండి, రాత్రి వరకు తిరిగేవాడిని. 10 గంటల వరకు. బస్సులు ఉండేవి కాదు, భయంకరంగా ఉండేది రోడ్డు. ఆ సమయంలో ఏం చేసేవాడిని అంటే లారీ ఎక్కి వెళ్ళిపోయేవాడిని. అయ్యగారు అనేవారు, అక్కడ ఉండకూడదు, మేము పెళ్లి కాలేదు కాబట్టి రావాలంటే ఏ టయానికైనా రావాలి. మా ఇంటికి ప్రార్థనకు రండి అంటే అందరి ఇళ్ళకి వెళ్ళిపోవడం. ఆయనకి ఒక మోటార్ సైకిల్ ఉండేది, అది చిన్నది, కాలుతో అప్పుడు మన సైకిల్ లాగా తొక్కి స్టార్ట్ చేస్తున్నాడు చూడండి. ఆ మోటార్ సైకిల్లో పెట్టుకొని బల్లారంతా తిప్పేవాడు. రాజా, నన్ను రాజా ప్రేమగా అయ్యా అనేవాడు. ఒక్కోసారి రాజా రా రాజా వెళ్దాం, హోటల్కి వెళ్దాం రాజా, భోజనం చేద్దాం, టిఫిన్ చేద్దాం అని ఎక్కించుకొని వెళ్ళేవాడు. ఎంతో ప్రేమ. రాజా నిన్నెవరైనా ఏమంటే నేను ఒప్పుకోను రాజా. ఎవరైనా నన్ను సరిగా పిలవకపోతే అయ్యగారిని ఎలా పిలవాలో తెలియదా మీకు? మీకేం తెలియదా దేవుని సేవకులు ఎలా మాట్లాడాలో అని చెప్పి వాళ్ళని గదిరించేవాడు, కోప్పడేవాడు. అయితే ఆయన చివరకు దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆయన సమాధారాధన కూడా చేయడం జరిగింది. ప్రియులారా, దేవుని యొక్క సేవలో ఎందరో సహకారం. బహుశా ఆయన ఉంటే ఆ బయటకు వచ్చిన సందర్భంలో బాగా మాట్లాడేవాడు, న్యాయం వైపలా నిలబడి మాట్లాడేవాడు. మీరు అందరు నిలబడ్డారు. కురుగోడు సంఘమేమి, బూదాల సంఘము, గోడెల్లో కొందరు, గోడెల వారు, ఇక్కడ క్యాంపు వారు అందరూ ఎంతో సహకారం చేశారు. మీ అందరి పేర్లు చెప్పడానికి సరిపోదు కానీ సమయాలు మీ అందరి సహకారమే ఈ రోజు ఈ సేవ వృద్ధి అవుతుంది. అందరి సహకారం, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక రీతులుగా, కానుక రీతిగా, ఇల్లిచ్చి, స్థలమిచ్చి, ఎంతో సొమ్మును, వేల వేలు, లక్షలు సేవకు సహకారం చేసి, భోజనాల కొరకు ఎన్నో మూటల బియ్యము సమస్తాన్ని తెచ్చి అన్ని రీతులుగా సహకారం చేశారు. మీ అందరి పేర్లు ఎక్కడున్నాయి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరి సహకారం నాకు గుర్తే. ఎవరెవరు సహకారం చేస్తారో అందరి సహకారం. ఆరంభంలో ఇక్కడికి వచ్చినప్పుడు అందరి సహకారం. దాదాపుగా 1 సంవత్సర కాలం ఇక్కడ మన దానియేలు గృహంలో ఆరాధన చేసుకోవడానికి, కొత్త ఇళ్ళైనా వారు ఆ ఇంట్లో ఉండకుండా ఆ ఇంటిని ఆరాధన కోసం సంవత్సరం ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ప్రభాకర్ స్థలం, బహుశా ఇక్కడ ఏదైనా అక్కడ 2 ఇళ్ళు కట్టాడు, ఇక్కడ 1 ఇల్లు కట్టి బాడికి ఇస్తే బాడికి వస్తుందా రాదా? బాడికి వస్తుంది. అయినా దేవుని కొరకు అప్పటికి జీవరత్న వారి ఇద్దరిదిగా ఉండేది. అయినా ఇద్దరు కలిసి సమాధానంగానే ఈ స్థలములు వేసుకోమని ఇక్కడ షెడ్ వేస్తాం. ఇంతవరకు ఈ ఆరాధన వచ్చిన ఆరంభంలో ఇక్కడున్న ఆత్మీయ కుమారుడు లూకా ఎంతో సహకారం. ఆ కుమారుని యొక్క కానుక సమర్పించేవారు, వాహనం కొరకు ఆ కుమార్తె యొక్క సహకారం. ఇప్పుడు కట్టబడుచున్న మందిరం కొరకు అక్కడ కుటుంబం యొక్క సహకారం. ఇక్కడ పౌలు భక్తులు అంటాడు, ప్రియులారా మీ అందరి ఆ సహకారులను మర్చిపోవద్దు. ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడ్డాయంటే జీవ గ్రంథములో రాయబడ్డాయి. వారందరి పేర్లు అక్కడ ఉన్నాయి. బహుశా సహకారం చేసిన మనం మర్చిపోయినా ఎవరు మర్చిపోరు? చెప్పండి గట్టిగా. దేవుడు మర్చిపోరు. మీరే సహకారం చేసినా దేవుడు మర్చిపోరు. ఇక్కడికి ఆపు చేయకూడదు. సహకారం ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా దేవుని నామ ఘనత కొరకు. అందుకనే ఈ బైబిల్ మిషన్ అంట మనం ఏం చేయాలంటే ఎత్తి చూపించాలట. ఏం చేయండి? భూలోకమంతటికి సువార్త పోవుటకి నిండియ ప్రధానము. భూలోకమంతటికి సువార్త చెప్పడు. ఐలోకము నుండి వాసిన బైబిలు విషయాలు
మీ సహకారం గొప్పదే. మీ అందరూ ఎందుకు సహకారం చేశారో ఈ సేవకుని మీద ప్రేమతో చేయొద్దు, ఆ ప్రియుని మీద ప్రేమతోనే చేయండి. ప్రాణ ప్రియుడు నీ కొరకు ఎంతో చేశాడు, నీ కొరకు తన ప్రాణమునే పెట్టాడు. నీవు సొమ్మునిచ్చినా, నీవు కానుకనిచ్చినా, నీవు దేవుని కొరకు ఇప్పుడు స్థలానికి అందరూ దాదాపుగా మన లెక్క వేస్తే 74 మంది, దగ్గర 76 కుటుంబాల వారు కానుక సమర్పించుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరి పేర్లకు రాయలేదు, కానీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్స్ తీసుకొని ఎవరు వేసుకున్నారో వారి పేర్లు నాకు గుర్తుంటాయి, రాసుకుంటున్నాను. అంటే నేను రాసుకోవడం కాదు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఆ సహకారుల పేరు వారు ఎంతో సహకారం చేశారు. ఆ సహకారులను గురించి ఒక భార్య భర్త చాలా ధనవంతులు వారిద్దరు. పౌలు భక్తునికి ఎంత సహకారం చేశారో ఆయన తెలియజేస్తాడు. ఒక్కసారి మనం చదువుకుందాం దేవుని యొక్క వాక్య గ్రంథములో నుండి. ప్రియులారా, అపొస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనములో, ప్రియులారా 26వ వచనములో, రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనములో వారిని గూర్చి, వారి సహకారాన్ని గూర్చి పౌలు భక్తులు గుర్తు చేసుకుంటున్నాడు. అటు తర్వాత ఎఫెసు నుండి పౌలు బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను, ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. 26వ వచనం అధ్యాయం. ప్రిస్కిల్లా అకులయు విని అతనిని చేర్చుకొని పౌలు భక్తుని చేర్చుకున్నాడు. ఆ దినాల్లో ఆయనకి ఎక్కడ స్థానము లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆయన బాధ పెట్టే వారే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిన రాళ్లతో కొట్టే యూదులు, అవమానపరిచే యూదులు, పెద్దములతో కొట్టేవారు ఉన్నారు. కానీ ఈ యూదా కుటుంబంలో జన్మించిన వారైనా పౌలు భక్తుని ఏం చేశారట, ఇంటిలోనికి చేర్చుకున్నారు. ఈ భార్య భర్తలు ఇంట్లోనికి చేర్చుకున్నారు. మరొక వచనాన్ని రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందున్న నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పండి. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, వేరే చోటుకి వెళ్ళిపోయినా ఏం మర్చిపోలేదు. ఏమంటున్నాడు, ప్రిస్కిల్లా అకుల్లా అనేవారు నాకెంతో సహకారం చేశారు, నాకెంతో మేలు చేశారు, నన్నెంతో చేర్చుకున్నారు, నాకెంతో ఆదరించారు, వారికి వందనములు చెప్పుము. కాబట్టి 17-15 సంవత్సరాల సేవలో ఎంతో సహకారం చేసిన 4 సంఘాల బిడ్డలకు పేరు పేరున మీ సేవకునిగా నేను కూడా మీకు వందనములు చెప్పుచూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరి సహకారమును బట్టి దీవించును గాక. కనుక ప్రియులారా, సహకారం ఆగిపోకూడదు. ఎందుకు చేయాలి సహకారము? సేవకునికి చేయాలా సహకారము? కాదు. మీ సేవకుడు చేసేదంతా దేవుని సేవే కదా, దేవుని మందిరాలే కదా, దేవుని రాజ్యాభివృద్ధి కొరకే కదా. అందరము సహకారం చేయాలి. ఎవరి మీద ప్రేమతో అంటే ప్రాణప్రియుడైన ఆయన మీద ప్రేమతోనే చేయాలి. ఏది చేసినా ఎవరి మీద ప్రేమతో? చెప్పండి గట్టిగా. దేవుని మీద ప్రేమతో మీరు కానుక వేసుకున్నా, పని చేసినా, ఏం చేసినా మీ సహకారము ఆయన మరిచిపోడు. దేవుని సేవకులంగా మేము మరిచిపోము. ఇలా గమనించాలి. ఇక్కడ వ్రాయబడిన మాట, నా ప్రాణప్రియుడా అనే వరుస ఎవరంటే తన ప్రాణము కంటే, తన కుటుంబము కంటే దేవుని సేవే, దేవుని కొరకే పని చేయడం, దేవుని సేవకులకు సహకారము చేయడం, దేవుని రాజ్యాభివృద్ధి కొరకు పని చేయడం ఇదే సహకారం. పౌలు భక్తులతో ఎంతో మంది ఎవరొస్తారు. తిమోతిని గురించి అంటాడు, నా తిమోతి నా కుమారుడు, నా ఆత్మీయ కుమారుడు. ఎంతో సహకారం. ఎంతో మంది భర్త లేని విధవరాళ్ళు ఆనాటి కాలంలో మాకు ఎవరు లేరు, మేము దేవునికే చేస్తామని సహకారం. అందరి సహకారం చాలా ముఖ్యము. ఎవరిని బట్టి చేయాలంటే దేవుని సేవకుని బట్టి చేయకూడదు, ప్రాణప్రియుడైన దేవుని బట్టే చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే
మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి. మనం దేవుని సంఘానికే ఇవ్వాలి మొదటి స్థానం. అప్పుడే నీవు ప్రాణప్రియుడనే వరుసలోనికి వచ్చినట్టు. లేకపోతే లేదు. కొంతమంది కుటుంబం అంటే కుటుంబం కొరకు ₹1,00,000 ఖర్చు పెట్టుకున్నావు, దేవుని కొరకు 10,000 వేయలేదంటే నీవు ప్రాణప్రియుడనే వరుసలోనికి ఇంకా రాలేదు. సంవత్సరానికి నీ కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుంది? దేవుని కొరకు ఒక 10,000 లేకపోతే ఒక ₹1,000 వేయాలంటే వెనకాడుతున్నావంటే నీవు ఇంకా ప్రాణప్రియుడనే వరుసలోనికి రానట్టు. కనుక దేవుని కొరకు చేయాలి, ఎంతైనా చేయాలి, ఎంతైనా చేయాలి. ఇక్కడ ఆగిపోకూడదు, ఇంకా ఆగిపోకూడదు. చేసిన తర్వాత చేశాము అని అనకూడదు. నేను ఈ 17 సంవత్సరాల సేవలో వెనక్కి ఒకసారి చూచి ఇంత జరిగింది అనుకుంటుంటే రాత్రి ఒక చరణం ప్రభువుని పిలుస్తున్నాను. నీవేం చేశావు? నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షకానా చెప్పండి, శ్రీ రక్షకానా. ఒక్కసారి దేవుని మీద మీకు ప్రేమ, ప్రాణ ప్రియుడనే వరుసలో ఉంటే, మీ ప్రాణమంతా ప్రేమ ఉంటే చప్పట్లు గట్టి కొట్టండి, లేకపోతే నెమ్మదిగా కొట్టండి. ఎవరు కాపాడుతున్నారు? ఎవరు చేస్తున్నారు సేవ? మీ సేవకుడా, సేవకురాలా? తప్పు. మేం కాదు, మేము నిమిత్త మాత్రులం. మేము ఆయన పనివారం, ఆయన చేతిలో పాత్రలు. అందుకే రాత్రి ఆచరణం పాడమంటున్నారు. నీవేం చేయలేదు బాబు, నీ పక్షాన ఉండి, నీతో తోడుగా ఉండి, నీవు చేయలేనివన్నీ నేనే చేశాను, కాబట్టి నీవి పాట పాడుకో. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. నేను చేయలేనివన్నీ గట్టిగా, నేను చేయలేనివన్నీ గట్టిగా శ్రీ రక్షకానా వందనాలు, యేసు రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా. నేను చేయలేనివన్నీ, చేతులెత్తి చమలు, నేను చేయలేనివన్నీ, నేను చేయలేనివన్నీ, నేను చేయలేనివన్నీ, నేను చేయలేనివన్నీ. ఒకసారి ఈ సేవ ఎంత వృద్ధి అవుతుందంటే మనందరం కలిసి పాడదాం ఇప్పుడు. ఏమని? ఈ సేవలో బయటకు వచ్చే సమయానికి ఈ మైకు కూడా లేదు. ఉందా? నాకు అనిపిస్తుంది దేవుడు అనుకున్నారేమో, అవన్నీ నీకెందుకు కుమారుడా, పాతవన్నీ నీకెందుకు, అంత మందిరమే పోయింది కదా, అవన్నీ పోయాయి కదా, ఇంకెందుకు అక్కడ ఉన్న వస్తువులు నీకెందుకు, అక్కడ నుంచి వచ్చినవి నీకెందుకు, అక్కడ నుంచి ఏమున్నాయంటే ఒకసారి మీటింగ్కి వచ్చినప్పుడు వీళ్ళ కత్తులు మర్చిపోయారు, కత్తులు మాత్రమే ఉన్నాయి కొద్దిగా కోసుకోవడానికి. అవి కూడా ఎప్పుడైనా వెళ్తే ఇచ్చి పంపిద్దాం. ఎందుకు? మనకు దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనందరం పాడదాం. ఏమని? ఈ సేవకు మేమేమి చేయలేదయ్యా, మేము చేయలేనివన్నీ మీరే చేసినారని పాడదామా? చెప్పండి. మీ అందరి సహకారం ఉంది, కానీ మనందరం ఎవరిని మహిమపడతాం? చెప్పండి గట్టిగా. నేనంటున్నాను, నేను చేయలేనివన్నీ ఆయన చేశారు. మనందరం కలిసి పాడదాం ఇప్పుడు. ఏమని? మేము చేయలేనివన్నీ, మేము చేయలేనివన్నీ, మేము చేయలేనివన్నీ, మేము చేయలేనివన్నీ, మేము చేయలేనివన్నీ చేసినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు.
నా ప్రాణప్రియుడని చెప్పేవారు ఈ వరుసలో ఉన్నవారు. అయితే ఈ రోజున ప్రతి వారు కూడా మేత కోరుకోవాలి, పచ్చిక కోరుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతున్నారు. కొంతకాలం అంటున్నారు, ఆ మందలో నుంచి ఇంకో మందలోకి వెళ్తున్నారు. మనమైతే మన సంఘములో మన సేవలో అయితే ఎవరు వెళ్ళమన్నా వెళ్ళడానికి వీలు లేదు. కారణం ఏంటంటే ప్రధాన కాపరిగా ప్రభు ఉన్నారు. ఆయన ఉన్నారు కాబట్టి ఎవరు వెళ్ళినా మనశ్శాంతిగా ఉండలేరు, తిరిగి రావాల్సినదే. ఈ రోజున మేత లేక గొర్రెలు తిరుగుతూ ఉన్నాయి, వాక్యము లేక అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. నేను కూడా విశ్వాసిగా ఉన్నప్పుడు చాలా మందిరాలకు వెళ్ళిన వారిని, ఎక్కడ వెళ్ళినా వాక్యం దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్. ఈ మిషన్ లో బైబిల్ మిషన్ యొక్క మేత వేరు, బైబిల్ మిషన్ యొక్క కోత వేరు అన్నారు దైవజనులు. హితమైన బోధాలు ఇక్కడనే విందు తెలుసునా, ఎక్కడా లేనట్టి హితమైన బోధాలు ఇక్కడనే విందు తెలుసునా, ఇండియాలోనే విందువు తెలుసునా, ఇది ఏ ముఖ్య స్థలమో తెలుసునా. ఎక్కడ లేని బోధలు ఇక్కడే వినబడుచున్నాయి. ఇక్కడ మేత దొరుకుతుంది. బైబిల్ మిషన్ లో మేత ఉంది, బైబిల్ మిషన్ లో కూత ఉంది, మేత ఉంది. ఈ మందకు కాపరి దేవుడే. అందుకని ఈ మందను గూర్చి బైబిల్లో కొన్ని వచనాలు చూస్తే, ప్రభు మనతో మాట్లాడే మంద చిన్న మంద. ప్రభు మనతో మాట్లాడుచున్నారు. మనము ఎవరి మందంటే దేవుని మంద. మనము ఏ మందంటే చిన్న మంద. ఏ మంద? గట్టిగా చెప్పండి. చిన్న మంద. కర్ణాటకలో ఒక చిన్న మందగా స్టార్ట్ అయింది. ఈ మంద అభివృద్ధి అవుతుంది. ఎంత అభివృద్ధి అవుతుందో తెలియదు. ఈ మధ్య కాలమున ఒక దర్శనములో విస్తారమైన ప్రజలు ఎక్కడ చూచినా స్థలము లేనట్లుగా చూపించాడు ప్రభు. ఈ మందను దేవుడెంతో వృద్ధి చేయబోచున్నాడు. ఇప్పుడైతే ఈ మంద చిన్న మంద. దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనములో మనము చూస్తే 12:30 చిన్న మందకు దేవుడు ఇచ్చే మాట ఏంటంటే, ఓ చిన్న మంద మీరేం చేయొద్దండి, భయపడదు. చిన్న మంద భయపడకుడే, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్న మంద భయపడద్దు, మీకు రాజ్యము సిద్ధపరచుటకు మీ తండ్రికి ఇష్టమైనది. మనసు పెట్టండి దయచేసి, ఈ మాటలు బాగా అర్థం చేసుకో. రెండవదిగా మరొక మందను గూర్చి చెప్పే మాట ఏమిటంటే సౌందర్యమైన మంద. ఈ మందకు సౌందర్యం ఎప్పుడు వస్తుందంటే, ఈ మందకు కాపరి ప్రధాని కాపరి దేవుడే. ఇందాక చెప్పినట్లుగా నేను చేశాను, మేము చేశామనేది కాకుండా ఆయన చేశారు, ఆయన్నే ప్రధానంగా పెడుతున్నాం. కాబట్టి మంద ఎలా మారిపోతుంది రాబోయే కాలంలో అంటే సౌందర్యముగా మారిపోతుంది. ఈ మందకు మరొక పేరు. ప్రభు ఏ మందనైతే నడిపిస్తున్నాడో, ప్రభు ఏ సంఘమునైతే నడిపిస్తున్నాడో, ప్రభు ఏ సేవలోనైతే ఉన్నారో, ఆ సేవకు ఆ సంఘమునకు ఏమొస్తుంది అంటే సౌందర్యము, కళ. ఇది లోక సంబంధమైన సౌందర్యము కాదు, ఇది దైవ కళ, ఇది పెళ్లి కుమార్తె కళ, ఇది మహిమ కళ, ఇది రాకడ కళ. దేవుని యొక్క వాక్యములో ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనములో చూస్తే, తొందరగా చదవండి, సమయం చాలా ముఖ్యం. కన్నులెత్తి ఉత్తరము నుండి 13:20 వచ్చుచున్న వారిని చూడుడి, నీకియబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది?
నీకు నీవు స్నేహితులుగా చేసుకొనిన వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పేది. గమనించాలి, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఇక్కడ ఒక మంద కనబడుతుంది. అది బైబిల్ మిషన్ అనే మంద. ఈ మంద ఏ మంద అంటే సౌందర్యమైన మంద. చెప్పండి కొడదాం. నిజంగా ఈ మొఖాలన్నీ వెలిగిపోతున్నాయి. ఎన్ని బాధలున్నా మనం వెలుగుతూనే ఉంటాం. కారణం ఏంటంటే మనకు సౌందర్యం ఎవరిని బట్టి? గట్టిగా చెప్పండి, ఎవరిని బట్టి? బాధలు ఉన్నాయని ఏడుస్తారు, కష్టాలు ఉన్నాయని ఏడుస్తారు. మరలా యేసయ్య దగ్గరికి వచ్చి తండ్రి నాయన అంటే ఆయన తీసేస్తారు. మరలా ఏమొస్తుంది? ముఖంలో వచ్చేస్తుంది కళ, సౌందర్యం. ఈ మంద సౌందర్యమైన మంద. ఈ బైబిల్ మిషన్ మంద సౌందర్యమైన మంద. ఈ కర్ణాటకలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ బైబిల్ మిషన్ అనే ఈ సేవ, ఈ మంద ఉంది. ఈ మందకు ఆయనే ప్రధాన కాపరి అయి ఉన్నాడు. ఆయనే ఆత్మస్వరూపిగా నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ మందకు ఇప్పుడున్న కళ కంటే ఇంకా గొప్ప కళ రాబోతుంది త్వరలో. ఈ మంద సౌందర్యమైన మంద. ప్రియులారా గమనించాలి. ఇక మూడవదిగా చూసినట్లయితే ఈ మందను నీడకు తోలుతాడు దేవుడు. ఈ మందకు నీడ కావాలి. నిజముగా గొర్రెలకు నీడ అవసరము. ఉదయము గొర్రెల కాపరి గొర్రెలను తీసుకొని దొడ్డిలో నుండి తీసుకొని వెళ్ళిన తర్వాత కొండలన్నీ తిప్పి, గుట్టలన్నీ తిప్పి, అరణ్యమంతా తిప్పి మధ్యాహ్నము కాగానే, అందుకే ప్రియుడా అంటుంది, నా ప్రాణ ప్రియుడా నీ మందని ఎచ్చట మేపుతున్నావు, మేత ఎక్కడ పెడుతున్నావు? మధ్యాహ్నమున ఎచ్చట నీడకు తోలుతావు. గొర్రెలకు మధ్యాహ్నమున ఏమి కావాలి? గొర్రెల కాపరి మధ్యాహ్నమున మేపడు. మధ్యాహ్నము కాగానే ఒక చెట్టు చూసుకుంటాడు. ఎక్కడుంది చెట్టు? ఆ చెట్టు చల్లగా ఉండాలి, పెద్దగా ఉండాలి, గొర్రెలన్నీ సరిపోయేంత పెద్ద చెట్టుగా ఉండాలి. తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడు? మేతంతా మేపి నీళ్ళన్నీ తాపి తీసుకుని వెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోండి అని ఆ చెట్టు కింద పెడతాడు. చెప్పండి కొడదాం, లేచి నిలబడదాం చివరిగా. అయితే మనకు కూడా విశ్వాసులమైన మనము గొర్రెలమే. మన దేవుడు కాపరి ఉన్నాడు. మనకు నీడ అవసరము. మధ్యాహ్నము లేక ఎండ అనేది శ్రమకు సాదృశ్యము. జీవితములో, కుటుంబములో ఎన్నో శ్రమలు కలగవచ్చు. ఎండ లాంటి ఎన్నో శ్రమలు రావచ్చు. ఈ 15 సంవత్సరాల సేవలో, 17 సంవత్సరాల సేవలో ఎన్నో శ్రమలు, ఎన్నో సార్లు ఎండ లేకుండా నీడ లేదు. ఎంతో ఎండ, కొన్నిసార్లు ఎంతో బాధ, ఎంతో అవమానం, ఎంతో హేళన. ఇదంతా ఎండకు సాదృశ్యం. ఎంత ఎండ ఉన్నా నీడకు తోలే కాపరి వరకున్నాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులైన వారు దాదాపుగా 430 సంవత్సరాల కాలము వారు మధ్యాహ్నం అనబడి ఎండలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, మూలుగుచూ ఉన్నారయ్యో ఈ శ్రమలో నుండి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు? మేము ఎండలో ఉన్నాం. మధ్యాహ్నము కాగానే ఎండ ఎక్కువైపోతుంది. ఉదయకాలంలో ఉండే ఎండ కంటే, సాయంకాలంలో ఉండే ఎండ కంటే మధ్యాహ్నము కాగానే ఎండ ఏ విధముగా, సూర్యుని యొక్క వేడి ఏ విధముగా ఎక్కువైపోతుందో విశ్వాస జీవితంలో కొన్ని మధ్యాహ్నం లాంటి పరిస్థితులు కలుగుతాయి. కొన్ని శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినా భయపడవద్దు, మనకు నీడ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నీడ అది చెట్టు కాదు, కానీ నీడ ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు నీడ. మన దేవుడే మనల్ని దాచుకునేవారు. మన దేవుడే ఆయన చాటున మనకు ఎంత ఎండ ఉన్నా ఆ ఎండ తగలకుండా వారు అక్కడ అంత శ్రమలో ఉన్నారు. అందుకే బైబిల్లో దేవుడు అంటారు, ఇదిగో పొద మండుచు ఉంది,
అది కాలిపోలేదు. ఏమిటని చూస్తే ఇశ్రాయేలు శ్రమలో ఉన్నారు. శ్రమలో వారు కాలిపోలేదు. కారణం ఏమిటంటే ప్రభు వారితోనే ఉన్నారు. కొట్టని చెప్పండి. క్రైస్తవ సంఘములో ఆది క్రైస్తవ సంఘం మొదలుకొని ఎన్నో శ్రమలు ఈ సంఘానికి వచ్చాయి. ఈ సంఘం అంతరించిపోలేదు. బైబిల్ మిషన్కు ఎన్నో శ్రమలు వచ్చాయి. దైవజనునికి ఎన్నో శ్రమలు వచ్చాయి. ఎన్నో శ్రమలు వచ్చాయి. ఎన్నోసార్లు ఏడ్చాడు దైవజనుడు, కన్నీళ్లు కార్చాడు. ఒకసారి అయ్యగారు నన్ను తీసుకోనైనా తీసుకో తండ్రి అని ప్రార్థన చేశారు. అన్నాడు అయ్యగారి దగ్గర ఉన్న వారు అయ్యగారిని బాధ పెట్టిన వారు అయ్యగారికి వ్యతిరేకమైపోయారు. అయ్యగారిని మాట్లాడారు. అయ్యగారి దగ్గర చదువుకున్న విద్యార్థులు కొంతమంది అయ్యగారికి వ్యతిరేకమైపోయారు. సంఘములో వ్యతిరేకమైపోయారు. ఈ శ్రమలు అవమానములు భరించలేక నన్ను తీసుకో తండ్రి అని ప్రార్థన చేశారు. ఈ సేవలో కూడా ఎన్నెన్నో జరిగాయి. ఇప్పుడు ఎండ లేదు. ఎండలో కూడా ఆయన దాచాడు. మధ్యాహ్నమున నీడకు తోలినట్లుగా, గొర్రెల కాపరి మధ్యాహ్నమున నీడకు త్రోలినట్లుగా ఎంత శ్రమ అనుకున్నా మన దేవుడు మనల్ని ఆయన నీడలో, ఆయన రెక్కల నీడలో నా కాడి మోసి నా తోడు నీవై నీ చేతి నీడలో నన్ను దాచియో నా కాడి మోసి చెప్పండు నీ చేతి నీడా ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జ్వాలలో నన్ను నడిపించు. చెప్పండి గట్టిగా. నాకెన్ను మేలులు చేసి నీవే నీకేమి అర్పించును నీకేమి చెల్లించును. నాకెన్ను మేలులు చేసి నీకేమి అర్పించును నీకేమి. చప్పట్లు చేసి హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా. నాకికాశలు లేవను కొనగా నాశని వైదివే ఆశలు తీర్చితివే. నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నాక భయమిచ్చితివే. 2001లో మరణంచుల్లోనికి వెళ్ళాను. ఇక బ్రతుకుతానే నమ్మకం నాకే లేదు. ఒకటే ప్రార్థన, దేవా తీసుకుంటే మీ రాజ్యానికి వస్తారయ్యా. ఈ లోకాన్ని విడిచిపెడితే నాకు నీ రాజ్యమే కావాలి. ఈ లోకములో నాకు జీవం ఇస్తే బ్రతుకుతే నీ కోసమే బ్రతుకుతా, నీ సేవే చేస్తా, నిన్నే స్తుతిస్తా. ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రభు ఆ శ్రమలో డాక్టర్లు ఆపరేషన్ చేయాలి లేకపోతే చనిపోతాడు అని చెప్పారు. ఆ రాత్రి ప్రభు మాట్లాడారు, కుమారుడా నీ మరణాన్ని కొట్టివేసి నేను నీకు జీవమిచ్చుచున్నాను. చెప్పండి. ఆ జీవమే మీ ముందు నిలబడినది. ఆ ఊపిరి ఇంకా ఉంది. మరణ హాస్పిటల్కి వెళ్ళలేదు, వైద్యము చేయించుకోలేదు, మాత్ర వేసుకోలేదు.
నేటి వరకు ఆయన ఇచ్చిన జీవమే, ఆయన ఇచ్చిన జీవమే. అప్పుడు ఎండ, ఆ ఎండలో ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడు చెప్పండి? నీడలోనికి. నీ జీవితంలో కూడా బహుశా నీవు ఇప్పుడు ఎండలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, బాధలలో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా, భయముతో ఉన్నావా? భయపడవద్దు, భయపడవద్దు. మనకు గొప్ప నీడ, మనకు గొప్ప నీడ, మనకు గొప్ప నీడ మన ప్రభు అయిన, మన ప్రాణ ప్రియుడైన దేవుడే మనకు నీడ. నీడ ఉన్నందుకు ఎందుకు భయపడతావు? నీడకు దొరుకొని వస్తాడు. నీడలోని పెడతాడు నిన్ను. గొర్రెల కాపరి గొర్రెల్ని ఎండలో పెట్టడం ఇష్టం ఉండదు. గొర్రెల కాపరికి గొర్రెల్ని ఎండలో పెట్టడం ఇష్టం ఉండదు. నిజమైన కాపరి తన బిడ్డల్ని ఎండలో పెట్టడం ఆయనకి ఇష్టము, నీడలో పెడతాడు. జీవితంలో ఎన్నో ఎండలు, ఎన్నో పరిస్థితులు ఉండవచ్చు. బైబిల్ గ్రంథములో కొన్ని వచనాలు మనము చూస్తే, కీర్తనల గ్రంథము 23వ సంకీర్తన 4వ వచనం, యెషయా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం, కీర్తనల గ్రంథం 31వ సంకీర్తన 20వ వచనం, కీర్తనల గ్రంథం 32 7వ వచనములో చూస్తే, త్వరగా చదవండి. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన, దేనికి భయపడను. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన, దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలము చెప్పండి, అందరూ చెప్పండి. అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆశ్రయించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఎండ, ఎంత ఎండ ఉన్నా మనకు నీడ ఉంది. లోకములో లేదు నీడ. అందుకే భయపడిపోయి, అందుకే అనేకులు చనిపోతున్నారు. శ్రమలకు తట్టుకోలేక ఈ జీవితం వద్దు అని చనిపోతున్నారు. మనకు ఎంత ఎండ ఉన్నా మనము క్షేమముగా ఉన్నాము. కారణం ఏంటంటే మనకు పెద్ద నీడ ఉంది. ఉందా లేదా చెప్పండి? దేవుడే నీడ, దేవుని సన్నిధియే నీడ, బైబిల్ మిషనే ఒక గొప్ప నీడ. దేవుడు ఏర్పాటు చేసిన ఈ సేవే ఒక గొప్ప నీడ. ప్రపంచమంతా ఎండ. ఈ 2020లో ప్రపంచమంతా ఎండ వచ్చినట్లుగా అయిపోయినా మనము క్షేమంగా ఉన్నాం. కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి చెప్పండి గట్టిగా. మనం ఎవరి నీడలో ఉన్నాం? గట్టిగా చెప్పకపోతే దేవునికి అది సంతోషం కాదు. ఎవరి నీడలో ఉన్నాం? ఎవరి నీడలో ఉన్నాం? ఎవరి చాటున ఉన్నాం? ఎవరి రెక్కల చాటున ఉన్నాం? ఎవరి సన్నిధిలో ఉన్నాం? దేవుని సన్నిధి. దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా
శ్రద్ధగా ఆలకించినట్లయితే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, కీర్తనల గ్రంథం 32, 20 కీర్తనలు 32:7 త్వరగా చదవండి. చివరిలోకి వచ్చాం. నా దాగు చోటువు నీవే. ఈ మాట మనందరం చెప్పండి, ఒక్కసారి చెప్పండి. మనకు దాక్కోడానికి చోటు ఉందా? కీర్తనకారుడు ఏమంటున్నాడు? నా దాగు చోటు నీవే. అందరు చెప్పండి గట్టిగా. ఒక చెయ్యి గుండెల మీద పెట్టుకొని చెప్పండి. బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు చెప్పండి. మాట రావట్లేదేమో, నాతో కలిసి చెప్పండి. దేవా, నా తండ్రి, త్రియేక దేవా, బైబిల్ మిషన్ బయలుపరచిన ఓ దేవా, నా దాగు చోటు నీవే. నా దాగు చోటు నీవే. నాకే శ్రమ వచ్చినా, నాకే బాధ వచ్చినా, నాకే కష్టం వచ్చినా, నాకే నష్టం వచ్చినా, నేను నా తండ్రి నీ దగ్గరే దాక్కుంటానయ్యా. చప్పట్లు కొట్టండి గట్టిగా. పిల్లలకు భయం వేస్తుంది. ఏదైనా మీదికి వచ్చింది ఎక్కడ దాక్కుంటారు? అక్కడ నానుంటే దగ్గర దాక్కుంటారా లేదా? అమ్ముంటే అమ్మ దగ్గర దాక్కుంటారా లేదా? మనందరికీ ఏ శ్రమ వచ్చినా మనకు దాక్కునే చోటు ఒకటి ఉంది. అది దేవుని సన్నిధియే. నా దాగు చోటు నీవే. చెప్పడానికి సమయాలు లేవు గాని ఈ వచనం ముగించాలంటే ఇంకా 2 గంటలు టైం పడుతుంది. ముసుగును గురించి చెప్పాలి. ముసుగు, పురుషుడు ముసుగు వేయకూడదు అంటాడు పౌరు భక్తుడు. పురుషుడు వెంట్రుకలు పెంచకూడదు, పురుషుడు ముసుగు వేయకూడదు. స్త్రీ ముసుగు వేయాలి. రెబెకా ముసుగు వేస్తుంది. ముసుగు వేసుకొనిన దాననై నీ జతగాళ్ళ మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? ముసుగు వేసుకుంది రెబెకా. భర్తను చూడగానే, భర్త అంటే ఆమెకెంతో గొప్పగా భావించి భర్తను గౌరవిస్తూ ఆ ముసుగు వేసుకుంది. మోషే 40 రాత్రింపగల్లో ఆ కొండ మీద ఉండి ముసుగు వేసుకున్నాడు. కిందికి వచ్చేటప్పటికి ముఖం చూడలేకపోయారు ఇశ్రాయేలీయులు. సూర్యుని వలె అయిపోయింది ముఖం. ముఖానికి ముసుగు వేసుకున్నాడు. సంఘములో ముసుగు, స్త్రీ ముసుగు వేసుకోవాలని పౌలు భక్తుడు ఆ మాటలు చదవండి. ఇవన్నీ బైబిల్లో మనకు కనబడతాయి. ఆదికాండం 24:25, నిర్గమకాండం 34:35, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:6 వచనం త్వరగా చదవండి. కొరింథీ మొదటి పత్రిక 16:11-6 వచనం. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలట. ఏం చేయాలి? అమ్మ జాగ్రత్తగా. దేవుడి దగ్గరికి, మందిరానికి రాకముందే ఏం చేయాలి? లోపలికి రాకముందే, ఆవరణంలోనికి రాకముందే ఏం చేయాలి? ముసుగు వేసుకోవాలి. రేపు అక్కడ భర్తను చూసి కూడా ముసుగు వేసుకుంది. భర్త దగ్గర కూడా ముసుగు వేసుకుందాం. మనకు భర్త, మనకు గొప్ప, మనకు ప్రియుడు ఎవరంటే దేవుడే. దేవుని దగ్గర స్త్రీ ఏం చేయాలట? ముసుగు వేసుకొనుట. సంఘములో ముసుగు. ఆమె ఒకవేళ ముసుగు వేసుకోవడానికి ఇబ్బంది పడితే ఏం చేయాలట? కటింగ్ చేయించుకోవాలట. కత్తిరించుకొనవలెను. క్షౌరం అంతా గుండు చేయించుకోవడమైనను, క్షౌరం చేయించుకోవడమైనను స్త్రీకి అవమానం అయితే ముసుగు వేసుకొనవలెను. అమ్మా చదువుతా. పురుషుడైతే, పురుషుడు ఎవరి పోలికట? దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. గాని స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది. గమనించండి, ఇలా చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ముసుగు వేసుకోవాలా వద్దా? ముసుగు వేసుకోవాలి. అయితే ఈ ముసుగు ఆయన గౌరవించడానికి వేసుకోవాలి. కానీ ఈ రోజుకి ప్రపంచంలో ఒక ముసుగు ఉంది. ఆ ముసుగు ఇప్పుడు పోదు. ఆ ముసుగు
ఆయన రాకడ తర్వాతే యూదులపై ఉంది ముసుగు. యూదులైన వారు నేటికి క్రీస్తును అంగీకరించలేదు. అన్య జనులమైన మనము నమ్మాము కానీ యూదులకు ముసుగుందట. ఏంటి ఆ ముసుగు? కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. త్వరగా మాట్లాడి తిని రాయబడిన ప్రకారం 3వ అధ్యాయం 14వ వచనం. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుటను బట్టి చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. క్రొత్త నిబంధన నమ్మరు. క్రీస్తు రక్షకుడంటే నమ్మలేదు యూదులు. యెహోవాయే దేవుడు. అందుకే నేడు యెరూషలేములో మందిరము కట్టాలని ప్రపంచ దేశములన్నిటితో సమాధానపడుచు ఉన్నారు. శాంతి ఒప్పందము చేసుకుంటున్నారు. అక్కడ దేవుని మందిరము కట్టాలి. ఎందుకు అనంటే వారికి ఇంకా మెస్సయ్య రాలేదు, మొదటి రాకడ జరగలేదు. ఆ ముసుగే ఇంకా ఉంది. ఆ ముసుగు ఎప్పుడు పోతాదంటే నేడో రేపో ప్రభు వచ్చి తన సంఘమును కొనిపోయిన తర్వాత అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త ప్రపంచాన్నే ఏలుతాడు. అది ప్రారంభమైంది. ఇప్పుడు మొత్తం ఆన్లైన్. అది వారికి కావాలి. ఒక్క చోట ఉండి వెళ్తాడు. అంటే ప్రభు రాకడకు మనం ఎక్కడున్నాం? దగ్గరలో ఉన్నాం. యూదులకున్న ముసుగు నీలో ఉందేమో, ఇంకా ప్రభు రాడేమో అనే పాపం అనే ముసుగు వేసుకున్నావా? అవిశ్వాసం అనే ముసుగు వేసుకున్నావా? ముసుగు లేని ముఖముతో నేడో రేపో ప్రభు వచ్చినప్పుడు మనము చూడాలి ఆయనను అని అక్కడ రాస్తాడు పౌలు. కిందికి చదువమ్మా, కిందికి చదవండి. అక్కడ చదువు నాయన. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద నున్నదే గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీవేయబడును. ఎప్పుడు తిరుగుతాదంటే 7 ఏళ్ల శ్రమలలో. మా వినాలి, 7 ఏళ్ల శ్రమలలో అప్పుడు ఏడుస్తారట. అయ్యో 2020 సంవత్సరాల క్రితమే వస్తే నమ్మలేక సిలువేశామే, చంపామే, అయ్యయ్యో ఎంత పని చేశామే, ఈ అంత్యక్రీస్తు నమ్ముకున్నామే, అబద్ధ క్రీస్తు నమ్ముకున్నామే అని 7 ఏళ్ల శ్రమలలో పశ్చాత్తాపడతారు. అప్పుడు పోతాదట ముసుగు. అంతవరకు మనం చెప్పి యేసు ప్రభు అంటే నమ్మరు వాళ్ళు. యెహోవాయే దేవుడు అంటారు. యేసు క్రీస్తు ఇంకా రాలేదంటారు. మెస్సియా ఇంకా రాలేదంటారు వాళ్ళు. యూదులలో కొంత శాతమే, చాలా తక్కువ శాతమే ప్రభు నమ్మారు. అందరు నమ్మలేదు. చదువు, ఇంకా కిందికి చదువు. ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్ర్యమును. మనమందరము ముసుగు లేని ముఖముతో, మనము ఏ ముఖము కలిగిన వారమై ఉండాలంటే ముసుగు లేని ముఖము. అంటే ప్రభువును చూడడానికి అడ్డు ఏదుందో, ప్రభువును చూడడానికి నీలో అడ్డు ఏదుందో అడ్డు తీసివేసుకోవాలి. ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమలోనికి అధిక మహిమను పొందుచున్నాము. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. కొట్టని చెప్పండి. జత పనివారు. దేవుడే సేవకులకు జత, సంఘమే సేవకునికి జత. మనము జత పనివారమై రాబోచున్న ప్రభువును ఎదుర్కొందాం. ఏ ముసుగు ఉందో ఆ పాపమనే ముసుగు తీసివేసుకో, అవిశ్వాసాన్ని తీసివేసుకో, ఇంకేదైనా తీసివేసుకో. ఎండలో ఉన్నావా? భయపడదు. ఇప్పుడు వచ్చే ఎండలు పెద్దవి కాదు. అయ్యగారు అన్నారు, ఒక ఎండ రాబోతుంది ప్రపంచానికి. ఇప్పుడు వచ్చిన కరోనా లాంటిది కాదు అది, అంతకంటే భయంకరమైనది. 7 ఏళ్ల శ్రమ అనే ఎండ. ఆ ఎండ కంటే మించిన ఎండలు ప్రపంచంలో ఒకటి ఉండదట. 7 ఏళ్ల శ్రమలు అనే ఎండలో మనం అనుకున్నాం నిత్య మహిమకు, నూతన యెరూషలేమునకు మనం ఎగిరి వెళ్ళాలి. ఎగిరి వెళ్ళాలంటే
మనకు ఆయన కంటే ఎక్కువైన వారు ఎవరు ఉండకూడదు. ఉన్నారా ఇంతవరకు? అందరిని విడిచిపెట్టే అంటే అందరిని విడిచిపెట్టి ఊరి బయట బ్రతకమని కాదు. అందరి మీద ప్రేమ చూపించు. మొదటి స్థానం ఎవరికి ఇవ్వు? చెప్పండి గట్టిగా. దేవునికే మొదటి స్థానం. దేవునికి ఇచ్చి ఆయన రాకకు సిద్ధపడదాం, మేఘమెక్కుదాం. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.